ఎట్లా అనిపించింది అన్న సినిమా రిలీజ్ అయిన రోజు? ఈ సినిమా మీద నా 10 సంవత్సరాల జీవితం ఆధారపడి ఉండే. ఈ సినిమా ఏమైనా కొలాప్స్ అయి ఉంటే నేను మళ్ళా అట్లనే బ్యాండ్ అంతా కొట్టుడు ఎక్కడ నేర్చుకున్నారన్న? ఒకటి శ్రీధర్ బ్యాండ్ అన్న వాళ్ళు ఉండే, వాళ్ళతో నేర్చుకున్నా. ఇక్కడ వరకు రావడానికి అసలు ఎలా జరిగింది ప్రయాణం అంతా? మనల్ని పుష్ చేయడానికి ఎవరు ఉండరు. సో అట్లాంటి టైంలో కూడా ఐ ఆల్వేస్ యూస్ టు పుష్ మై సెల్ఫ్. ఏదైనా నేను చేయాలి అనుకున్నారా, లేదంటే స్టోరీ విన్న తర్వాతనే ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి? ఒక యంగ్ డెబ్యూట్ యాక్టర్కి మనకి స్టోరీలు ఎవరు చెప్పరు. ఏ సినిమా వస్తే ఆ సినిమా చేసుకుంటూ పోవడమే బ్రెడ్ అండ్ బటర్ కోసం. మనం ఎక్కడో ఎడార్లో ఉన్నాం భయ్య. సో నీకు థమ్స్అప్ అయినా అయినా ఎనీ లిక్విడ్ ఫామ్ ఇస్ లిక్విడ్ ఫామ్. నువ్వు కంప్లైంట్ చేయవు, అది బోర్ నీళ్ళు అన్నా నేను దాగా కంప్లైంట్ చేయవు, గమ్మున దాగుతావు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రబుల్ యూ ఫేస్ బిఫోర్ రాజు వెడ్స్ రాంబాయ్? అంటే చాలా ఫేస్ చేసిన, ఒకటా రెండా అంటే చాలా ఉన్నాయి అవి. నేను ఇంట్లో నాన్న కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అవును. దెన్ మీరు ఎందుకు యాక్టర్ అవ్వాలని అనుకున్నారు? పోలీస్ అయితే ఓన్లీ ఒకటే పోలీస్ డ్రెస్ ఒకటే రోజు వేసుకోవచ్చు. యాక్టర్ అయితే హీరోలా చూసుకోగలుగుతావు, జీరోలా చూసుకోగలుగుతావు, విలన్ అది అన్నీ చూసుకోగలుగుతావు. స్టేజ్ ప్లేస్ లేడీ గెటప్ వేసిన ఆ ఏజ్లో నాకు కూడా ఇట్లా నామూషి అయింది. నేనేంది కమ్మలు పెట్టుడేది, చీర కట్టుడేది ఫీలింగ్ ఉండే. ఎక్కడిచ్చుండే అందరు ఇట్లా చూసా అని నవ్వుండే. 7th క్లాస్లో సినిమా పిక్చర్లు అని చెప్పి చేసిన. మావిడ అప్పట బబ్బగాళ్ళు ఎక్కున్నటోడు ఇప్పుడేంది హీరో అయిపోయాడు ఏది అలా. నాన్నతో కలిసి సినిమాకి వెళ్ళి ఖచ్చితంగా ఇప్పటివరకు గుర్తుండే ఉంటుంది. పంచదార చిలుకలు అని ఒక సినిమా ఉంటుంది, లైక్ శ్రీకాంత్ గారి. దట్ వాజ్ గ్రేట్ ఇనిషియేట్ బై రాజు వెడ్స్ రాంబాయ్ టీమ్. 99 రూపీస్ పెట్టాలి. దాని వెనక వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది నాకు తెలుసు, ఎంత ఫైట్ అయింది ఏమైందని. అంటే వర్క్ షాప్ చేస్తున్న మధ్యలో కూడా మిమ్మల్ని తీసేస్తారు అనేది కూడా చాలా చాయిస్లు ఉండే. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ లైక్ అన్ హంటింగ్. మన టైంలో అడవిలో ఏదో ఒకటి తినడానికి దొరకాలంటే ఖచ్చితంగా హంట్ చేయాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ హంటింగ్, టు హంట్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఇప్పుడు కూడా నేను హంటింగ్ ప్రాసెస్ లో. హైదరాబాద్ కల్చర్ అంటే అలవాటు అయింది, బట్ సడన్గా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ క్యారెక్టర్ని ఎట్లా ఉంటుంది? ఎవర్ ఇట్ ఈస్ యాజ్ అన్ యాక్టర్, ఇట్స్ మై జాబ్ టు డెలివరీ ద రోల్. ఎప్పుడైనా తిట్టినప్పుడు ఇంద్రబాయ్ ఇదంతా అన్నట్టు అనిపిస్తుంది? ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, మనం డెలివరీ చేయనప్పుడే కదా ఆయన కోపం వచ్చేది. గట్కా ఓకే, మక్క గట్కా అది. అండ్ కొంచెం చల్లబోసుకొని తాగేస్తుంది. దట్ వాస్ మై డే బ్రేక్ఫాస్ట్. వేణు సార్ అట్ ది సేమ్ టైం సాయిల్ అన్న ఇద్దరు ఒకే టైంలో మిమ్మల్ని చూజ్ చేసుకుంటే ఎవరికి ఫస్ట్ సైన్ చేస్తారు? ఈ కన్ను కావాలి, ఈ కన్ను కావాలి ఏం చెప్తాం, 2 కళ్ళు కావాలి. సాయిలు అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిండు, అమీర్పేట్ సెంటర్ లో కడ్రాయర్ మీద దొరుకుతా అన్నది. నేను ఒక స్టేట్మెంట్ ఉందా అంత వైరల్ అవ్వలేదు. మీ డ్రీమ్ రోల్ కానీ లేదంటే? ఐ లైక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అమ్మ చెప్పిన పిల్ల. ఇది ఎంత అదృష్టం అంటే అది చెప్పుకోలేని కాదు. రుణపడి ఉంటా ఆడియన్స్కి, ఎప్పుడు నేను రుణపడి ఉంటా.